మా దరిద్రం ఎలా ఉందో చూడండి. ఒకటేసారి 2 బోర్‌లయితే పనిచేయడం మానేశాయి. మన ఇంట్లో నల్లబోసినట్టు సన్నగా పోస్తున్నాయి. వాటర్‌ని పైకి లిఫ్ట్ చేయలేకపోతుందసలు. సరే అని చెప్పి మోటార్‌నయితే పైకి తీసినాము. పైకి తీసి మోటార్ చెక్ చేస్తే మోటార్ అయితే బానే ఉంది. మోటార్ బానే రన్ అవుతుంది. పంప్‌లో ప్రాబ్లమ్ అనుకుంటా అని చెప్పేసి అయితే మోటార్, పంప్‌ని డివైడ్ చేసేసి ఇంకా షాప్ దగ్గరికి తీసుకెళ్దామని రిపేర్ షాప్ దగ్గరికి తీసుకెళ్దామని అయితే అనుకున్నాము. పంపు కాదు, మోటార్ కాదు, పైప్ పగిలిపోయిందసలు. కొద్దిసేపటి తర్వాత చూసినాం మేము. మోటార్ డివైడ్ చేసినంక కనిపించింది. ఇది చూడండి. క్రాక్ వచ్చింది. చిన్నగా సన్నగా క్రాక్ వచ్చింది. అట్లే ఇంకెక్కడనన్నా వచ్చిందేమో అని చెప్పేసి పైప్ మొత్తం వెతికినాము. ఇంకెక్కడ రాలేదు. సరే అని దాన్ని వదిలేసి ఇంకో మోటార్ పీకడం అయితే స్టార్ట్ చేసినాము. మోటార్ పైకి తీసినాక ఎందుకైనా మంచిదని ఇది కూడా అదే ప్రాబ్లమ్ కావచ్చు. పైప్ పగిలిందేమో అని చెప్పేసి చెక్ అయితే చేసినాము. చూడండి ఇది కూడా సేమ్ ప్రాబ్లమ్, పైప్ పగిలిపోయింది. ఆ పగిలిపోయిన భాగం వరకు కట్ చేసి మళ్ళీ దాన్ని హీట్ చేసి అయితే మళ్ళీ జాయింట్ చేయాలి. దానికోసం ఆయిల్‌ని అయితే వేడి చేసాము. వేడి చేసి మెజర్ అయితే చేసుకున్నాను. ఎక్కడ హోల్స్ ఉన్నాయని చెప్పేసి టేప్‌తో మెజర్ అయితే తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పైప్‌ని ఆయిల్‌లో అలా హీట్ చేసుకున్నాను. పైప్ హీట్ అయినంక జాయింట్ చేసేసి బోల్ట్‌లేసేసి టైట్ చేసేసి మోటార్‌నయితే దింపేసినాం ఇగ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.